హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ట్రిప్కి వెళ్ళామండి మొన్న. మా అన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా చెల్లెలి ఫ్యామిలీ. ఇక్కడికి వెళ్ళానో చెప్తాను. ట్రిప్కి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. ఇవండి బ్యాగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఈసారి ఎవరిది వాళ్ళకు సపరేట్గా బ్యాగ్ ప్యాక్ చేసా. పిల్లలవి, మా వారి, నావి మొత్తం అన్నీ. ఇక్కడ మురుకులు అవన్నీ తినడానికి ఒక రైస్ కుక్కర్ అలాగా పెట్టుకున్నాము. పచ్చడి పెట్టుకున్నాము. అక్కడ ఫుడ్ బాగుండదు, అందుకని తినడానికి. టైం వచ్చేసి 3:45 అవుతుంది. పులిహోరకి రైస్ చేసా. పచ్చిమిర్చి అయిపోయి తీసుకొచ్చి పులిహోరకి కలపాలన్నమాట. పులిహోర కలపాలి. 5:30కి అలాగా, 6కి బస్సు ఉంది. 4:30కి మా సిస్టర్ వస్తుంది. మా చెల్లెలు వచ్చిన తర్వాత అప్పుడు బయలుదేరాలన్నమాట. ఇదిగోండి బట్టలు అయితే మడత పెట్టేసా. ఇల్లంతా క్లీన్ చేసేసాను. గిన్నెలన్నీ కడిగేసా. ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొచ్చి అవన్నీ పులిహోరకి కలిపేసేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ముందైతే మురుకులు చేసాము. పండక్కి అవుతాయి, మళ్ళీ ట్రిప్కి తీసుకెళ్ళడానికి అవుతాయి అనేసి ఆ రోజు మా పెద్ద ఆడపడుచు కూడా వచ్చారన్నమాట. తనేమో రవ్వ లడ్డూలు చేస్తుంది ఇక్కడ. తనేమీ రాలేదు, మా అత్తమ్మ తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. మా అత్తమ్మ అయితే చలి బాగా ఉందనేసి అత్తమ్మని తీసుకెళ్ళలేదు ఈసారి. అత్తమ్మ మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి అప్పాలు, మళ్ళీ మురుకులు, కొన్ని మరమరాలు, రవ్వ లడ్డూలు ఇలా చేసుకున్నాము. ట్రిప్కి వచ్చేసి పులిహోర అదంతా కలిపేసిన తర్వాత మా సిస్టర్ వచ్చిన తర్వాత బయలుదేరాము. టైం వచ్చేసి 6కి బయలుదేరామన్నమాట. ఇక్కడ వెహికల్కి అగరబత్తి చూయించి కొబ్బరికాయ కొట్టాలి, అదొక సెంటిమెంటు. ట్రిప్ బాగా వెళ్ళి రావాలనేసి ఇక్కడికి వెళ్తున్నామంటే తుల్జాపూరు, మహారాష్ట్ర. తుల్జాపూరు, అది పండర్పూరు, అక్కల్కోటు, మళ్ళీ కోలాపూర్ లక్ష్మీదేవి టెంపుల్, గాన్గాపూరు, ఇది అటు సైడ్ అన్నమాట. ఒక 4 రోజులు 4 డేస్ ట్రిప్ వెళ్ళాము. 4 డేస్ డైలీ ఒకటి చేసుకున్నాం అలాగా. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ, ఒక రైస్ కుక్కర్ కూడా తీసుకున్నా రైస్ పెట్టుకోవడానికి. అక్కడ ఫుడ్ అసలు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా దొరకదు. ఎంత తిన్నా మనకు స్పైసీగా ఉండవు. అందుకనే పచ్చళ్ళు, రైస్, చిన్న రైస్ బ్యాగ్, రైస్ కుక్కర్ అలాగా తీసుకున్నాము. అక్కడక్కడ ఎక్కడన్నా టైం దొరికితే చేసుకోవడానికి వస్తుంది, లేకపోతే ఎక్కువైతే బయటే టైం ఉండదు అసలు. బయటే తిన్నాము. ఎప్పుడు నైట్ అలాగా టైం దొరికితే ఒక 2 సార్లు చేసుకున్నాము అంతే. 12 సీటరు మినీ బస్ కట్టుకొని వెళ్ళామన్నమాట. ఇంతమంది అయితే అప్పుడు కూడా మేము పూరి జగన్నాథ్ అక్కడ శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఇదే వెహికల్ కట్టుకొని వెళ్ళాము. ఇది కంఫర్ట్గా బాగుంది, అందుకనే మినీ బస్సే బుక్ చేసుకున్నాము.
పిల్లలైతే ఎక్కగానే ఆకలి అనేస్తారు. అందుకనే అసలు హైదరాబాద్‌లో ఉన్నట్టు ఫుడ్డు ఎక్కడ దొరకదు అసలు. ఎక్కడికెళ్ళినా దొరకదు. ఏ మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా ఎక్కడ దొరకదు అసలు. ఇక్కడున్న ఫుడ్డు చట్నీసు ఏవి టిఫిన్స్ ఏవి దొరకవు. ఇక్కడ కొన్ని మిర్చి తీసుకుంటే తినేశారు ఇక్కడే. ఇక్కడ లెక్క ఫుడ్ అక్కడ దొరకదనేసి నవ్వుతూ అందరూ మిర్చి తీసుకొని తిన్నారు. తర్వాత పులిహోర కట్టేసుకున్నాం కదా, ఎక్కగానే ఆకలి అంటారు పిల్లలు అన్నమాట. అందుకనే ఇక్కడ అందరికీ పులిహోర ఇచ్చేసి తినేస్తున్నారు అందరూ. ఇదిగోండి ఇక్కడైతే గాన్గాపూర్కి వచ్చేసాము. ఇక్కడ నైట్ 12 అయిందో ఏమో మాకు రావడానికి, 12 అయిపోయింది. అప్పుడు ఇక్కడ నైట్ స్టే చేసి పడుకొని మార్నింగే వెళ్ళాలి గుడికి. గుడిలోనే స్నానం చేయాలి అక్కడే. ఇదిగోండి నైట్ అయితే 3 రూమ్స్ తీసుకున్నాము ఇక్కడికి వచ్చేసి, ఎవరిది వాళ్ళకు. రూమ్ వచ్చేసి విశాలంగా బాగానే ఉంది, పెద్దగా ఉన్నాయి రూమ్స్ అయితే. ఇంకా లేవలేదు పిల్లలు అయితే, ఎవరు లేవలేదు. నేను ఇక్కడ గాన్గాపూర్కి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి నైట్ ఏ టైంకి ఈవినింగ్ 7కి బయలుదేరితే నైట్ 11 గంటల వచ్చినాము గాన్గాపూర్కి. ఇప్పుడు స్నానం చేయాలి ఇక్కడే, లేకపోతే గుడి దగ్గర చేయాలో చూడాలి. చూసి దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు స్నానం చేయాలి. ఇదిగోండి రూమ్లోంచి మళ్ళీ బట్టలు అవన్నీ తీసుకొని అక్కడే స్నానం చేయాలి, గుండంలో స్నానం చేయాలి. అందుకనే రూమ్కి అక్కడ గుడికి కొంచెం డిస్టెన్స్ ఉన్నది, అందుకనే అదే వెహికల్లోనే మళ్ళీ అందరం కలిసి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇదే గుడి అన్నమాట. అసలైన దేవుని గుడి వేరే ఉంటుంది, ఇది గుండము. కొన్ని చిన్న చిన్న గుడులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్ దేవుడు అంటే దత్తాత్రేయ గుడి అన్నమాట. గాన్గాపూర్ అంటే దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి అక్కడ బుట్టలో అలాగ పూలు మళ్ళీ కొబ్బరికాయలు అవన్నీ అలాగిస్తారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీపం పెట్టడానికి స్నానం అది చేసేసి అక్కడ రూమ్స్ ఇలాగా కొంచెం షెడ్ వేసినవి ఉన్నాయి చేంజ్ చేసుకోవడానికి. అక్కడ అంతా చేంజ్ చేసుకొని ఇలాగ దీపం వదిలేసి హారతి ఇచ్చి గుండంలో మళ్ళీ రిటర్న్ గుడికి వెళ్ళామన్నమాట. మా తర్వాత మా అన్న వాళ్ళు మా చెల్లి వాళ్ళు కూడా సేమ్ అలాగే చేశారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బొట్టు పెడుతున్నారు చూడండి. తను రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న అతను బొట్టు పెడుతుంటే మా వారు తీసుకొని ఇలాగా పెట్టారు. అది బ్రష్ చూడండి, పెయింట్ వేసినట్టు బొట్టు పెట్టడానికి బ్రష్ అలాగా పెట్టారు అనమాట. ఇదిగోండి స్నానం చేసి అక్కడ అర్జం కూడా చేసేసి ఇక్కడికి వచ్చేసాము గుడి లోపల. ఇదిగోండి గుడి
లోపలికి ఇలాగుంటుంది. గుడి అంటే ఇలాగే పారాయణం చేస్తారు, చెట్టుకి దారం కట్టి పూజ చేస్తారు ఇలాగనమాట. చిన్న చిన్నగా విగ్రహాలు ఉంటాయి. ఈ చెట్టుకి ఎర్రటి దారం ఉంటుంది కదా, ఆ దారము కట్టుతారనమాట, చుట్టూత కట్టి చుట్టూ వేస్తారు. ఇది వచ్చేసి గాన్గాపూర్ భస్మ అని కొందరికి తెలిసేమో. ఇది అసలు గుట్ట అలాగా ఉండేదంట, పెద్ద గుట్టలాగా. తీసి 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 మొత్తం అరిగిపోయిందంట. ఇక్కడ నుంచి ఇలాగా మట్టి తీసుకొస్తారనమాట, భస్మ అని అంటారు. ఈ మట్టి నోట్లో వేసుకుంటారు, ఏదన్నా చేస్తే అక్కడ వేస్తారన్నమాట, ఏమన్నా కార్యాలు చేస్తే. అంటే ఈ మట్టి తీసుకెళ్ళడం శుభప్రదం అన్నమాట, ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇదిగోండి ఇక్కడ మా వారు తీస్తున్నారు అన్నమాట. ఇది తీసి తీసి ఎంత గుట్టలాగుండింది అలాగైపోయిందంట మొత్తం. కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి అది తీసుకెళ్తారన్నమాట మట్టి. ఇది వచ్చేసి అసలైన గుడి. ఇక్కడ చాలామంది, ఇది వచ్చేసి దత్తాత్రేయ గుడి, అసలైన గుడి అన్నమాట. లోపల చాలామంది ఉన్నారు, ఫుల్ జనం అన్నమాట. ఇదిగోండి దత్తాత్రేయ ఇక్కడ వచ్చేసి మేము పూజ కూడా చేయించుకున్నాము. $5,000 కడితే పూజ, మళ్ళీ అభిషేకము, దర్శనము, తొందరగా దర్శనం, లైన్లో కాకుండా తొందరగా దర్శనము, మళ్ళీ ప్రసాదం అన్నమాట. మనం ప్రసాదం తీసుకొని అక్కడ పంచాలి, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. ఇలాగుంటుంది ఈ గుడిలో స్పెషల్ ఇదన్నమాట. ఇక్కడైతే ఇలాగ అభిషేకం చేయిస్తారు. మేమైతే ముగ్గురు కలిసి ఇలాగ చేసుకున్నాము. క్యూ లైన్లో వెళ్తే చాలా టైం పట్టేది, మాకైతే వెళ్ళలేదు. అక్కడైతే ముందు ఇంకా చాలా ఉన్నాయి. బంగారంతో చేసిన దత్తాత్రేయ పాదకాలు అన్నమాట ఇవి అయితే. అక్కడ ప్రసాదం అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ బండిలో కూర్చుండిపోయాము. ఆ పూజ చేసినందుకు ఒక ఫోటో, కొంచెం ప్రసాదం ఇస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి అక్కల్కోట్ దేవస్థానము. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి స్వామి సమర్థ అని దత్తాత్రేయకి సేవ చేసిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇంత క్వాంటిటీలో అన్నం ఇస్తే అక్కడే పనిచేసామన్నమాట. గుడి బయట వరకే వీడియోస్ అన్నమాట, లోపలికి వెళ్తే ఫోటోలు వీడియోలు అలా లేవు. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది కానీ అసలు తీయనివ్వలేదు. లోపల గుడి అయితే బాగుంది. ఇక్కడ మధ్యలో ఆగేసి టీ తాగేసాము. టీ తాగిన తర్వాత ముందు ముందు లంచ్ చేయాలి. ఇక తినడానికి లేట్ అయిపోయింది. కొంచెం డిస్టెన్స్ హోటల్లో మళ్ళీ తినడానికి ఆగామండి. ఇక్కడైతే ఫుడ్ వచ్చేసి బాగుండింది. ఇక్కడ వచ్చేసి కొల్లాపూర్కి వచ్చామండి. ఇప్పుడు కొల్లాపూర్లో రూమ్స్ అవన్నీ ఇంకా చూస్తే వెతికితే ఇదొక రూమ్ బాగానే దొరికింది మాకు. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కొల్లాపూర్లో కూడా 3 రూమ్లు తీసుకున్నాము, 3 రూమ్స్. ఇదిగోండి ఇక్కడైతే కొల్లాపూర్కి వచ్చేసాము. ఇక్కడ కూడా 3 రూమ్స్ తీసుకున్నాము. నైట్ స్టే చేసి మార్నింగ్ గుడికి వెళ్ళాలి.
కొంచెము గుడికి డిస్టెన్స్లోనే తీసుకున్నామన్నమాట. మళ్ళీ కొల్లాపూరు పండర్పూరు అదంతా ముందు వీడియోలో పెడతాను. ఇదండి ఇవాళకి ఇదే వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.